హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ డిస్క్లైమర్ చెప్పమని ఎవడో నాకు చెప్పాడండి. ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారంట. ఏమో ఎందుకు వెయిట్ చేస్తారో నాకు అర్థం కాలే. మీరే కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఆహ్, నేను ప్రస్తుతం యూఎస్‌లో ఉన్నాను. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్‌లో మీకు వీడియోలు వస్తూ ఉంటాయి. చూస్తూ ఉంటారు. మన సోదరులు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రులు, కుటుంబ సభ్యులు వాళ్ళే ఇక్కడ మనకు అన్నీ గూడా ఇప్పటికీ 7 నగరాల్లో మీటింగ్‌లయినాయి. నేను వీలైనంతగా పెడుతున్నాను. దాని గురించి ఇంకొక వీడియోలో మాట్లాడతాను. ఈరోజు నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. అద్భుతంగా జరిగింది. డాలస్‌లోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి గూడా మొక్కుకున్నాను. ఏం మొక్కుకున్నానన్నది అది దేవుడికే తెలియాలి. అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. బట్ మీరు చూస్తుంటారు లైక్ ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. కానీ పడుకుందామని రెడీ అయ్యే లోపల ఒక కాల్ వచ్చింది. చాలా రోజుల తర్వాత మా హుస్సేన్ గాడు ఫోన్ చేసినాడు. "అన్నా నిన్ను నిద్ర లేపలేదు కదన్నా" అన్నాడు. "అరే జీవితంలో మొదటిసారి నువ్వు టైంకు ఫోన్ చేసినావురా. నేను ఇంగా పడుకోలేదు. నేను అమెరికాలో ఉండానురా" అని చెప్పా. అంటే వాడు నాకన్నీ తెలుసున్నా. నువ్వు అమెరికాలో ఉండవు. దానికే ఫోన్ చేసినా అన్నా అన్నాడు. "ఏమ్రా నువ్వు ఇంతకుముందు నాకు తెలిసి మన ఇద్దరం మాట్లాడుకుని 5, 6 నెలలయింది. అప్పుడేందో జనసేనకు పోతా, తెలుగుదేశానికి పోతా అన్నావు. ఇప్పుడు నాకేంటికిరా ఫోన్ చేస్తున్నావు? పోరా అడక్కదిని యాడికన్నా పోయి అడక్కదినిరా" అని చెప్పిన. అంటే "ఊరుకున్నా నీకు తెలుసు, నాకు తెలుసు" అన్నాడు. "నాకేం తెలుదురా. నువ్వు చెప్తేనే తెలుస్తది. నువ్వు ఏంటికి ఫోన్ చేసినావు? ఫోన్ చేసి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు?" అంటే "ఏమన్నా నా కోసం 5 నిమిషాలు కూడా మాట్లాడమంటే" "మాట్లాడరబ్బా 5 కాకపోతే 10 నిమిషాలు మాట్లాడు." "ఎవడు కాదన్నాడు. నేను వద్దన్నానా? నీకు స్వయం బట్టి నువ్వే ఫోన్ చేయడం ఆపేసినావు" అంటే "మరి నేను ఆపేసినాను. నువ్వు ఫోన్ చేయొచ్చు కదన్నా" అంటే "ఏంది నేను నీకు చేయాలరా" అంటే "చేయాలన్నా తమ్ముడు అని చెప్పుకున్నావు. నా వల్ల నీకు ఫేమ్ వచ్చిందన్నాడు." "వద్దులేరా ఈ నుంచి కొట్టలే నిన్ను. చెప్పు ఏంటికి ఫోన్ చేసినావు" అంటే "కాదన్నా అమెరికాకు పోయినావు నన్ను పిలిచొచ్చు కదన్నా" అని. ఒరేయ్ అమెరికా యాడుందో నీకు తెలుసారా? మ్యాప్‌లోన్నా తెలుసారా నీకు అంటే వాడు నాకు షాక్ కొట్టే విషయం చెప్పినాడు. "నాకు అమెరికా వీసా ఉందిన్నా నీకు అర్థం కాలే. టికెట్‌కు లెక్కలేదు అంతేగాని నాకు వీసా ఉంది." ఒరేయ్ వీసా అంటే ఏందో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల పైన వీసా ఉంటది. అది కాదురా అమెరికా వీసా వేరురా అని చెప్తే, నాకు తెలుసున్నా నా దగ్గర అమెరికా వీసా ఉందిన్నా. నువ్వు ఇప్పుడు టికెట్ పంపి నేనొచ్చా" అన్నాడు. నేనే 2 రోజుల్లో యూకేకి పోతున్నాలేరా ఇంక నువ్వు వచ్చి ఇప్పుడు ఏం పీకుతావు అంటే, "లేదన్నా ఏం నీకు చాలా మందికి తెలుసు. ఇప్పుడు హుస్సేన్ అంటే నేను కూడా ఫేమస్ అన్నా. చాలా మందికి తెలుసు. చాలా మంది నన్ను కూడా అంటాంటారు. ప్రదీప్ అన్నకు పేరొచ్చిందంటే నీ వల్లనే" అని నేను ఇంగ కోపం తెచ్చుకోలేదు. ఎందుకంటే ఈ సందర్భంలో ఎందుకు కోప్పడాలి? "సర్లేరా చెప్పురా. నువ్వు చంద్రబాబు కంటే ఎక్కువ మాటలు నేర్చినావు చెప్పు" అంటే, "కాదన్నా నా వల్లే కదరా నిజం చెప్పురా నీకు పేరొచ్చింది" అంటే, "కరెక్టేలేరా ఇప్పుడు ఏంది బాధేంది? ఫోన్ ఏంటికి చేసినావు" అంటే, "కాదున్నా నన్ను కూడా అమెరికా తీసుకో అన్నా" అన్నాడు. సరేరా ఈడ దొరికినాడు మనోడు. "సరేరా తీసుకుపోతాలే. ఎన్నేళ్ళొచ్చిందిరా వీసా" అన్నా. "మొన్న ఫస్ట్ టైమ్ కదన్నా 3 నెలలు ఇచ్చినారన్నాడు." "మూతి పగులుతదిరా" అని చెప్పిన. "ఏమన్నా" అంటే అమెరికా వాళ్ళకిచ్చే 10 ఏళ్ళు ఇస్తార్రా. 3 నెలలు, 4 నెలలు ఇయ్యర్రా. నేను ఇంతకుముందు నీకు ఎప్పుడో చెప్పినట్టుండా యూరోప్ పోవాలంటే ఒకసారి నెలిస్తారు, 2 నెలలు ఇస్తారు, 3 నెలలు ఇస్తారని ఆ కథలు చెప్పి నువ్వు చెప్తున్నావు అంటే, "లేదులేండి అబ్బా నాకు వీసా లేదు ఏం లేదంటే" ఒరేయ్ నీకు లేదనే విషయం నాకు కూడా తెలుసురా. నువ్వు పెద్ద ఏమో నన్నే బ్లఫ్ చేయాలని చూస్తున్నావు అంటే, "అది కాదన్నా మొన్న ఒక ఊర్లో నువ్వు ఖద్దరు సొక్కా మాదిరి సొక్కా యేసుకున్నావన్నా. ఆ సొక్కా పొట్టిగయిందిన్నా నీకన్నాడు." సరేరా అయితే ఇప్పుడు ఏం చేయాలంటే, నువ్వు మంచి షర్ట్ పంపినా ఆల్తికి పంపి నేను కుట్టి పంపించా. అందుకు ఫోన్ చేసినాను అన్నాడు. ఒరేయ్ నీ సొక్కా వద్దు. నువ్వు వద్దు. నువ్వు జనసేనకు పోతా, తెలుగుదేశానికి పోతావు ఇంతకుముందు అలిగినావు. నా కాడ అలిగితే తెలుసు కదా నీకు మెడ దెబ్బలు పడతాయంటే, అయన్నీ మనసులో పెట్టుకోకుండా ఏమో అనుకుంటాంలే మనిద్దరం అన్నదమ్ములు కాదంటే, అందుకే కదరా భరిస్తానా. అట్ట కాదున్నా అమెరికాలో చాలా మంది కలిసినారు చూసినా నీకు 1000 మందో, 1500 మందో కలిసినారని చెప్పుకుంటున్నావు అంటే, కలిసినారా నిజంగానే ఏమో అబద్ధాలు చెప్పడానికి నేను చంద్రబాబు నాయుడునా లేకపోతే లోకేష్‌నా అంటే, నేను కూడా ఫోటోలు చూసినాలేన్నా అట్ట కాదన్నా. వాళ్ళందరికీ చెప్పున్నా ఇండియాకొచ్చినప్పుడు హుస్సేన్ ఉండాడు బాగా గుర్తాడు. అసలు మిషన్ మీద కాలు పెడితే నాట్యం వేసినట్టే ఉంటదని చెప్పున్నా. అంటే ఒరేయ్ వాళ్ళొచ్చి కుట్టించుకుంటారో లేదో తెలీదు గానీ, నేనైతే కుట్టించుకుంటాను నీ దగ్గర అని చెప్పిన. మంది కాదులేన్నా నువ్వు నన్ను నమ్మవు నాకు తెలుసు. నిన్ను నమ్ముకొని నేను బతుకుతానెందుకు నా బతుకు బుగ్గిపాలైంది అది కాదన్నా వాళ్ళందరూ వచ్చినప్పుడు నా దగ్గర సొక్కాలు కుట్టించుకోమన్నా అంటే,
ఒరే నువ్వు అమెరికాకి రావాలనుకుంటున్నావా? సొక్కాలు వ్యాపారం చేయాలనుకుంటున్నావా ఏందిరంటే, లేదన్నా నేను అమెరికాకైతే వచ్చాన్నా. ఆడనే కావాల్సింటే మిషన్ తీసుకొనొస్తా ఆడనే కుడతా అన్నాడు. సరే నువ్వు అమెరికాకి రారా అని చెప్పిన. అన్న వీసా ఏందో అది అంటారు కదన్నా అది పంపి అన్నాడు. అది పంపించే శక్తి గానీ, ఓపిక గానీ నా దగ్గర లేదు. చంద్రబాబు నాయుడుని అడుగురా టెక్నాలజీకి తాత, కంప్యూటరు, సెల్ ఫోను, డ్రోన్లు అన్నీ కనిపెట్టినాడు. ఆ అప్పయితే నీకు వీసా ఇప్పిస్తాడు రా అని చెప్పిన. కాదున్నా నేను పోయి అడుగుతా నేను అడిగితే కాదండున్నా అన్నాడు. ఏందిరా పరిచయమా నీకంతంటే, నేను పోయి అడిగితే కాదండున్నా కానీ ఇంక నీ మీద ప్రేమతో ఆ యప్ప పార్టీలోకి పోలేక నిన్ను అడుగుతున్నానా ఆ మాత్రం అర్థం చేసుకున్నాడు. అంటే మా మధ్యతరగతి కుటుంబాల్లో ఇటువంటి ప్రేమ ఆప్యాయతలుంటాయి. నాకు, హుస్సేన్‌కు. అంటే చాలా సంతోషంగా అనిపించిందండి. హుస్సేన్ ఫోన్ చేసినప్పుడు ఇది ఇంక మళ్ళీ ఇది చెప్పినామనుకో వాడు నిజంగానే ఎగిరి గంతేస్తాడు. చూడు ఇంక ప్రదీప్ అన్నకు వచ్చినాయంటే వ్యూస్ అన్నీ కూడా నా వల్లనని వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ మా ప్రేమ ఆప్యాయతలు అట్లుంటాయి. మా హుస్సేన్ కూడా చూసినాడంటే నాకు సంతోషమే. అద్భుతంగా యూఎస్ మన మిత్రుల్ని, శ్రేయోభిలాషుల్ని కలవడం నాకు గూడా చాలా సంతోషం. చాలా బాగా జరుగుతుంది. హుస్సేన్ గాడు గూడా చూసినాడంట. హుస్సేన్ గాడు గూడా మాట్లాడినాడు. మీరందరూ గూడా ఎవరైనా హుస్సేన్ దగ్గర షర్ట్‌లు, ప్యాంట్లు కుట్టించుకోవాలంటే మీ ఓన్ రిస్కు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను వాడి అడ్రెస్ ఇస్తాను. వాడి షాప్ ఏదో చెప్తాను. ఎందుకంటే నేను ఎవరిని ఎండార్స్ చేయడం నాకు ఇష్టం లేదండి. వాడి టాలెంట్‌తో వాడు పైకి రావాలని కోరుకుంటాను గానీ, ఈ విషయం హుస్సేన్‌కి గూడా తెలుసు. బట్ జోక్స్ అపార్ట్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. యూఎస్‌లో చూపిస్తున్న ప్రేమ ఆదరణ ఇంకా 2 చోట్లకు వెళ్ళాల్సింది. లైక్ ఎప్పుడూ చెప్పడం ఇష్టం ఉండదు కానండి. ట్రావెల్ చేసి ఆహ్, భలే టైర్డ్‌గా ఉంటుంది. బట్ మన అన్నదమ్ముల్ని కలిసినప్పుడు ఆ ఆనందం వేరు. హుస్సేన్ గాడి ఫోన్ వచ్చినప్పుడు కూడా ఆనందంగా ఫీల్ అయ్యాను. చాలా రోజుల తర్వాత కాల్ చేశాడు. "ఏమన్నా నువ్వు చేయొచ్చు కదా!" అని మీరు కూడా అంటారేమో. నేను చేయను వాడికి. నేను చేస్తే వాడికి కొమ్ములొస్తాయి. వాడు ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. వాడు ఇప్పటికీ బలంగా ఏం విశ్వసిస్తాడంటే, నాకొచ్చిన సబ్‌స్క్రైబర్స్‌లో 80% వాని వల్లే వచ్చిందని వాడి గట్ ఫీలింగ్. సో, హుస్సేన్‌గా నువ్వు గూడా ఈ వీడియో చూస్తావు నేను చెప్తున్నా. తన్నుతే గోడకు గడుచుకుంటావు. ఒరేయ్! నా కష్టంతో నేను మాట్లాడిన మాటలతో వచ్చినా గానీ, నువ్వు కుట్టిన బట్టలతోనో, నీ కుట్టు మిషన్‌తోనో, నువ్వు చెప్పిన సొల్లు మాటలతోనో నీకు ఈ నాకు ఈ సబ్‌స్క్రైబర్స్ రాలేదు. నోరు మూసుకొని నీ పని చూసుకో. నువ్వు అమెరికాకి రాలేవు, లండన్‌కి రాలేవు. ఎందుకంటే నీకు ఫస్ట్ పాస్‌పోర్టే లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఫస్ట్ పాస్‌పోర్ట్ చేయించుకో. చంద్రబాబుకి ఫోన్ చేసి పాస్‌పోర్ట్ ఇమ్మను. పాస్‌పోర్ట్ ఫోటో కాదురా రేయ్ హుస్సేన్‌గా పాస్‌పోర్ట్ అది డిఫరెంట్‌గా ఉంటది. ఒక బుక్ అది. అది తెచ్చుకో ఫస్టు. మళ్ళా అమెరికాకి రావచ్చు. ఈ మాట చెప్పిన వానికి. ఇంక చెప్తే మళ్ళా యాజ్ యూజువల్‌గా వాడు అలిగి ఫోన్ పెట్టేసినాడు. మళ్ళా నేను ఫోన్ చేసి ఎత్తడు. మళ్ళా ఒక 2, 3 నెలలకు మళ్ళా ఫోన్ చేస్తాడు. చేస్తే ఆ విశేషాలు మీతో పంచుకుంటాను. బట్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. మన యూఎస్‌లోని మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వాళ్ళు చూపించే ప్రేమ ఆదరణ ఇంకొక వీడియోలో వివరంగా చెప్తాను. హ్యావ్ ఎ నైస్ డే.